బాబు ఫుడ్ లవర్ మన ఛానల్లో ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ వీడియో ఆ శ్రీనివాస్ రాజవంతో చేద్దామని చెప్పి మనం అయితే తిరుపతి వచ్చాం మావా. ఇక్కడ పెట్టే అన్నప్రసాదం ఎలా ఉంటుందో చూసేద్దాం. మరి అది అందరికీ తెలిసిందే కదరా, నువ్వేంటి చూపించేదంటే చాలా మంది ఇక్కడికి రాలేరు మావా. వచ్చిన కుదరక తినకుండా వెళ్ళిపోతుంటారు, మరి అలాంటి వాళ్ళకి తెలియాలి కదా మావా. సో అందరూ చూసేయండి మావా, ఇక్కడే మావా అన్నప్రసాదం పెట్టేది. ఖాళీగా ఉంటే 5 నిమిషాలు, లేకపోతే అరగంట సేపు పట్టి లైన్ దాటుకుని అయితే మనం వచ్చాం మావా. అలా లోపలికి వెళ్తుంటే మధ్యలో ఒక బెస్ట్ 3D అవుట్ ఆఫ్ తిరుమల హిల్స్ అయితే కనిపిస్తుంది మావా. మిస్ అవ్వకుండా చూసే మరి. ఇంకా డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళిపోతే ఈజీగా 600 మంది కూర్చోవచ్చు మావా. కాబట్టి కంగారు పడకుండా నిదానంగా వెళ్ళొచ్చు. చూసారా ఎంతమంది ఉన్నారు. సపరివార సమేతంగా తినాలంటే ఇలాంటి ప్లేస్ ఏదైనా కరెక్ట్. అదిగో నా కోసం వేసిన అరిటాకులో ఒక కూర, ఒక ప్రసాదం, ఒక పచ్చడి రెడీగా పెట్టేశారు. వాటిని అలా కొంచెం కొంచెం తింటూ కాలక్షేపం చేస్తుంటే అదిగో వేడి వేడి రైస్ అయితే తీసుకొచ్చేసారు. దేంతో స్టార్ట్ చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చుంటే అదిగో వేడి వేడిగా సాంబార్ వచ్చింది. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంకా అలా ఒక ముద్ద కలుపుకొని తింటే అద్దరిపోయింది. ఏంటో మరి ఏ గుళ్ళో తిన్నా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఏంటి మీకు కూడా అలాగే అనిపించిందా? అయితే కామెంట్ చేసే మావా. అలా సరదాగా సాంబార్తో కాలక్షేపం చేస్తుంటే రసం అయితే వచ్చింది మావా. మీరు వెళ్ళిన రోజు మాత్రం పెడితే అస్సలు మిస్ అవద్దు, అంత బాగుంది టేస్ట్. అది మావా, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఏంట్రా ఇది ఫస్ట్ వీడియో వెజ్తో చంపేసారు అనుకో మావా, నీకోసం నెక్స్ట్ వీడియో నాన్ వెజ్తో చంపేస్తాను మావా. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, పొగడాలనిపిస్తే కమెంట్ చేసి, నీకు వీలైనంత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమావు. ఉంటాను మరి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.